वारंगल जिला मंदिर विकास समिति के महासचिव नीलम श्रीनिवास ने कहा कि काशीबुग्गा में पोचम्मा मंदिर में पुजारी अवैध कार्य कर भक्तों को परेशान कर रहे थे, उन्हें हटा दिया गया और देवी देवताओं की नियमित पूजा करने के लिए नए पुजारी नियुक्त किए गए। वारंगल काशीबुग्गा में पोचम्मा मंदिर विकास समिति की एक बैठक आयोजित की गई, जिसमें मंदिर के अध्यक्ष सचिव चिंता कृष्ण श्रीनिवास, पद्मा, गंगाधर, उषा, रविंदर, नरेंद्र, गनीपाका, सुधाकर, मार्कंडेय और अन्य लोगों ने भाग लिया और आने वाले भक्तों को इसी तरह की समस्याओं से बचाने के लिए कार्रवाई की गई। उन्होंने कहा कि जांच के दौरान मंदिर में तिथियों और त्योहारों को हटा दिया गया और नए पुजारियों की नियुक्ति की गई। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం ఈ దేవాలయానికి అధికంగా భక్తులు 18వ డివిజన్ 19, 20, 21 డివిజన్ నుంచి అనేకమైనటువంటి భక్తులు వస్తుంటారు. వీరికి పూజారులు తగినటువంటి వాళ్ళ సమయం కేటాయించక వచ్చిన భక్తులు నిరుత్సాహంతో పోతున్న సందర్భంలో ఒక బోనం చేయాలంటే 300 వసూలు చేస్తున్న టైంలో 2023 సంవత్సరంలో అభివృద్ధి కమిటీ అనేది ఏర్పడడం జరిగింది. ఈ అభివృద్ధి కమిటీ ద్వారా ఉచిత బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉచిత బోనాలు నిర్వహించినందుకు రూపాయలు 1,50,000 వచ్చినాయి. అంతకుముందు 2007 నుంచి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి పైసలు ఎటువంటి లెక్కలు చూపెట్టలేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ చూపెట్టలేదు. దాని కారణంగా మేము ఈరోజు కమిటీ తీర్మానం పూజలను తొలగించడం జరిగింది. వాటికి సంపాదించినటువంటి పూజారులు కుమ్మరి పూజారులలో లేనటువంటి వాళ్ళని కుటుంబ పోషణ అయినటువంటి వారిని ఒక 2 కుటుంబాలను తీసుకొని పూజలు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరూ కోటీశ్వర్లే, బాగున్నాయి. వీళ్ళ దగ్గర గుడి మీద బాగా సంపాదించుకుని ఎటువంటి లెక్కలు చూపించలేదు. కాబట్టి లేనటువంటి వాళ్ళే బీద పూజారులను తీసుకొచ్చి ఈ పూజా కార్యక్రమాలను రేపటి నుంచి నిర్వహించడం జరుగుతుంది.